శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్న మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఫిబ్రవరి 1 తారీఖు 2026 నుండి 7th ఫిబ్రవరి 2026 వరకు ఈ వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతున్నాయి, మొత్తం మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా మీకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర నా పేరు వాడ్రే ఆదినారాయణ శర్మ, ఆది ఆస్ట్రాలజీ. మీకు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటారండి. వివాహాది వేడుకలు కానీ, అదే చదువు రావట్లేదు చదువు గురించి కానీ, లేకపోతే ఉద్యోగ సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, అనేక రకాల సమస్యలు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం కానీ, ఇవన్నీ జాతకాల్లో ఉంటాయి. మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మీరు నన్ను కన్సల్ట్ చేయండి, లేదా నా వాట్సాప్కి మెసేజ్ పెట్టండి. నా నెంబర్ 7075389589 7075389589కి మీరు మెసేజ్ పెట్టండి. కింద స్క్రోల్ అవుతుంది, దానికే మెసేజ్ పెట్టండి. తప్పకుండా మనం చెప్తాం. అంతేకాదండి, వాస్తు సంబంధించిన మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, ఒకవేళ చూపించుకోవాలనుకున్నా కూడా మీరు నన్ను ఫోన్లోనే కన్సల్ట్ చేయొచ్చండి. తప్పకుండా నేను మీకు పరిష్కార మార్గాలు, సూచనలు కూడా సూచిస్తాను. నేను యాక్చువల్గా 1990 నుంచి నేర్చుకున్నానండి. 1990 నుంచి కూడా నాకు జాతకాలు వచ్చు. 85 నేను సింగరేణిలో చేరాను. సార్ పక్కన పెడదాము. 35 ఇయర్స్ నుంచి నేను ఇందులో ఉన్నాను. ప్లస్ 34 ఇయర్స్ నాకు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో నేను సింగరేణిలో అకౌంట్స్ ఆఫీసర్గా ఉన్నా. సరే, అది పక్క పెడదామని, కొత్తగూడెం పక్క పెడదాం. నేను ముఖ్యంగా ఈ ఆఫ్టర్ దిస్ వన్ అంటే నా సర్వీసెస్ అయిపోయిన తర్వాత కూడా నేను ఇందులో రావడం జరిగింది. 1 ఫిబ్రవరి నుండి 7th ఫిబ్రవరి ఈ వారం రోజులు కూడా గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో తెలుసుకుందామని ముందుగా గురుడు మిథున రాశిలోను, అలాగే కేతు సింహరాశిలోను, రవి బుధ కుజ శుక్రులు ఆల్మోస్ట్ మనకి మకర రాశిలోను, అలాగే బుధుడు 3వ తారీఖు నుంచి కుంభరాశిలోను, శుక్రుడు 6వ తారీఖు నుంచి కుంభరాశిలోను, రాహుతో కలిసి ఉన్నాడు. అంటే రాహువు బుధ శుక్రుల కాంబినేషను కుంభరాశిలోను, అలాగే శనీశ్వరుడు ఎప్పటిలాగే మీనరాశిలోనూ ఉన్నారు. సో ఈ 1st తారీఖు నుండి ఫిబ్రవరి 1st తారీఖు నుండి ఫిబ్రవరి 7వ తారీఖు వరకు కూడా 12 రాశి వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం మనం. కన్యారాశి వారికి రవి రాహువులు అంటే మీ రాశి వారికి శనీశ్వరుడు కొద్దిగా చూస్తాడండి. అనారోగ్య సమస్యలు, తలనొప్పి, కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, లేకపోతే చిన్న చిన్న చికాకులు, అదే సాటిస్ఫాక్షన్ లేకపోవడాలు, ఇవన్నీ సర్వసాధారణంగా అందరికీ ఉండేవి. మీకు ఉంటాయి, కానీ మీకు అందరికీ ఉంటాయి, కొద్దిగా మీకు ఎక్కువ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కానీ ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరండి. కుటుంబంలో సఖ్యత, కుటుంబంలో వృద్ధి, ముఖ వర్చస్సుతో పాటు ఆయుర్దాయము, ఆయుష్, ఆదాయం అన్నీ పెరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా కంఠధ్వని బాగా పెరుగుతూ ఉంటుంది, ముఖ వర్చస్సు పెరుగుతుంది, బంగారు ఆభరణాలు, వస్తువులు కొనుక్కుంటారు. చదువు విషయంలో ఎటువంటి ఆటంకాలు ఉండవు. కంఫర్టబుల్నెస్ ఎక్కువ, సుఖపడడం ఎక్కువ, కష్టపడడం తక్కువ. కష్టపడతారు కానీ సుఖపడతారు అనుకోండి. ముఖ్యంగా ఆభరణ ప్రాప్తి ఎక్కువ ఉందండి. వాహనాలు, గృహాలు కొనుక్కుంటారు, మీరు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. తల్లిగారికి బాగుంటుంది, ప్రేమ ఎక్కువగా ఉంటుంది మీ మీద. రైతులకు కూడా అద్భుతంగా ఉంటుందండి. ముఖ్యంగా కళారంగంలో ఉన్న వారికి మ్యూజిక్, సంగీతంలో బాగా రాణిస్తారనలో సందేహమే లేదు. అంతేకాదండి, మీ కుటుంబంలో సంతానం విషయంలో అద్భుతంగా ఉంటుంది. పుత్రికా సంతానం కలుగుతారు మీకు. ఎందుకంటే 4 గ్రహాల కలయిక చతుర్థ భావంలో ఉన్నాయి. ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది. అంతేకాకుండా మీకు స్టాక్ మార్కెట్లో మీకు బాగా రాణించడము, సినిమా రంగంలో, కళారంగంలో మంచి అభివృద్ధి కలగడము, బుధ శుక్రుల వలన సినిమా రంగంలో బాగా ఉంటుందండి. మీకు భూములు కొనుక్కుంటారు, వాహన యోగము, ఇవన్నీ ఉంటాయి. ముఖ్యంగా చదువు విషయంలో ఎటువంటి ఆటంకాలు కలగవు. ముఖ్యంగా గణిత శాస్త్రంలోనూ, మ్యాథమెటిషియన్గాను, ఎలక్ట్రానిక్స్ విభాగంలోనూ, ఇంగ్లీష్ విద్యలోనూ మీకు బాగా రాణిస్తారు. రవి కుజుల కాంబినేషన్. సరే, రవి మీకు ఇంక చెప్పాలంటే ఇంతకుముందు రాహు ఒక్కడే 6వ భావంలో ఉండేవాడు, కానీ శుక్రుడు ఉన్నాడండి. శుక్రుడు తప్పు కదా 6వ భావంలో బుధుడితో కలిసి ఉన్నాడు. సో కాంబినేషన్ ఏంటంటే శుక్ర రాహులు కలిసి ఉన్నారంటే మీకు ఆత్మీయ భావము, ఔదార్యము ఎక్కువ కలిగి ఉంటారు మీరు. అలాగే విశేషమైన పలుకుబడిగా కలిగి ఉంటారు. 6వ భావన కనుక అలా కాంబినేషన్ ఉంటే
విశేషమైన పలుకుబడి, వివాహాది వేడుకలు విజయవంతం అవ్వడము, అలాగే మీ రవి బుధులు కాంబినేషన్ వలన సూక్ష్మ బుద్ధి కలిగి ప్రేమానురాగాలు ఉండి మీ ప్రేమని మీ మనసులోనే ఉంచుకునే వారుగా మీరు ఉంటారు అన్న సందేహం లేదు. ఆరభావం ఉన్నటువంటి కాంబినేషన్ వల్ల మేనమామలు ఉంటారు. బుధరాహువులు వలన ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ ఈ డిపార్ట్మెంట్స్లో బాగా రాణించడము, కంప్యూటర్ సాఫ్ట్వేర్ దాంట్లో నైపుణ్యత కలిగి ఉండడము, ఇవన్నీ వ్యాపార విస్తరణ చేసుకోవడము, వార్తా సంస్థల్లో ప్రజ్ఞావంతులుగా మీరు ఉండడము జరుగుతుంది. ఏదేమైనా శత్రు భయం అనేది తక్కువ ఉంటుంది. శత్రువుల వల్ల శత్రువులే మిత్రులు అవుతుంటారు. ఏం భయపడటం లేదు. అనారోగ్య సమస్యలు ఉన్నా ఇక నుంచి మీకు అనారోగ్య సమస్యలు అవి తగ్గుముఖం పడతాయంటే సందేహం లేదు. ఆ శనీశ్వరుడు సప్తమ భావం ఉండడం వల్లనే మీకు చిన్న చిన్న చికాకులు, కోపాలు, వివాద వేడుకలు కూడా లేట్ అయిపోతూ ఉన్న కారణం కూడా శనీశ్వరుడు వల్లనే భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి. ఏదైనా మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుందండి. ఏం భయపడతాం అవసరం లేదు. ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్తారు ఉన్నతమైన విద్య వ్యాపారాల రీత్యా. అంతేకాకుండా మీరు ఫైనాన్స్ రంగంలోనూ, బ్యాంకింగ్ రంగంలోనూ, అలాగే వేదశాస్త్ర పండితులుగాను బాగా సక్సెస్ అవుతారు. దశమస్థానంలో గురుడు ఉన్నాడంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఎక్కువ. మీరు కావాలని చూడండి, మీరు దశమంలో గురుడున్న మీకు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాలు రావడము, వేదశాస్త్ర పండితులుగా ఉండడము, అలాగే దేవాలయాలకు అధికారిగా ఉండడము చాలా బాగుంటుందండి. అవి మీకు అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో కూడా మీకు బాగా రాణిస్తారు. ఏదేమైనా తీర్థయాత్రలు, దైవ దర్శనాలు కేతు వలన చేసుకుంటారంటే కొద్దిగా అనారోగ్య సమస్యలు కూడా కేతు వేస్తాడు. ఫారిన్ కంట్రీస్ కూడా కేతువే తీసుకెళ్తాడు. ముఖ్యంగా మీరు సూర్యభగవాన్ని పూజించడం వలన, శనీశ్వరుని 7 వారాల పాటు తైలాభిషేకం చేయించుకోవడం వలన అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఇప్పుడు మనం పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. 12 రాశుల వారు కూడా, అంటే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా 12 రాశుల వారు ముఖ్యంగా చేసుకోవాల్సిన పరిష్కార మార్గాలు అంటే మనం ఏ పూజ చేస్తే బాగుంటుంది అనేది తెలుసుకుందామండి. ఇలా చేసినందుకు మాత్రమే ఒకేసారి మనకేమీ లైఫ్ మారిపోదు. కానీ మనకు వచ్చే అడ్డంకులు అంటే మనకి ఏమైనటువంటి ప్రాబ్లమ్స్ నుండి కొంచెం బయటపడడానికి అవకాశం ఉంటుంది. ప్రతి రాశి వారు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు ఈ నెలలో సూర్యభగవాన్ ఆరాధన, అలాగే పద్మావతి అమ్మవారు, వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాలు, శివాభిషేకాలు, మేధా దక్షిణామూర్తి గారి యొక్క దర్శనము, ఆయన యొక్క పూజలు చేసుకోవడం వలన సర్వసుఖాలు సర్వశుభాలు పొంది తీరుతారు. మనం ఈ నెల ఫిబ్రవరి 15వ తారీఖుని శివరాత్రి వస్తుందండి. మనకి ఇప్పుడు మనకు నానుడు ఉంది కదా, జన్మానికో శివరాత్రి అని. కరెక్టేనండి. ఒక్కసారైనా మన జన్మలో స్వామివారిని, అంటే ఈ ఫిబ్రవరి నెలలో స్వామివారిని పూజించడం చాలా చాలా ఫలితాలు ఉంటాయి. అందున స్వామివారు ఉద్భవించినటువంటి కాలం ఇది, అంటే రాత్రి అర్ధరాత్రి పూట. అందుకనే స్వామివారికి అభిషేకాలు చేయించుకుని, కళ్యాణాలు చేయించుకొని, ఉపవాసాలు ఉండి ఈ రోజంతా కూడా జాగారం చేయడం అత్యంత ప్రాముఖ్యత ఉన్నది. ఇలా చేయడం వలన శివసన్నిధికి చేరుకుంటారని, మన మరణానంతరం, ఇప్పుడు కాదు మనకు దీర్ఘకాలం బతికిన తర్వాత మరణానంతరము శివ సాన్నిధ్యం పొందుతారని చెప్పి శాస్త్రం చెప్తోంది. అందుకని మనం ఏమాత్రం వీలు చూసుకొని ఈ రోజున అంటే శివరాత్రి రోజునే స్వామివారి సన్నిధిలో ఉందాము. పొద్దున్నుంచి అభిషేకాలు అలాగే మనం పాల్గొందాము. అంతేకాకుండా స్వామివారికి మారేడు దళాలతోటి, కలువ పుష్పాలతోటి కూడా పూజించడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి శాస్త్రం కూడా చెప్తోంది. కాబట్టి ఈ రాత్రిపూట స్వామివారిని అభిషేకాలతో పాల్గొనడము, స్వామివారికి కళ్యాణం చేయించుకోవడమే మనం చేస్తాం. తిలకించినా చాలా అదృష్టమే. అలాగే జాగరణ చేయడము చాలా అత్యంత పవిత్రమైనదండి. ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు, అంటే 12 రాశుల వారు కూడా ఈ కార్యక్రమం చేసుకుంటే అత్యంత ఫలితాలు ఉంటాయి. ఈ సంవత్సరం మొత్తం ఏ చేసినా చేయకపోయినా ఒక్క శివరాత్రి పూట మనం ఈ పూజ స్వామివారికి, అంటే శివుడికి అభిషేక ప్రియుడు కాబట్టి చేసుకోవడం వలన, అన్ని పూజలు చేసుకోవడం వలన స్వామివారి సన్నిధికి మనం చేరుకుంటాం. పైగా స్వామివారి బోళాశంకరుడు అంటాం. సో స్వామివారు త్వరగా ప్రసన్నం అవుతారు కాబట్టి ఐశ్వర్యాన్ని, అదృష్టాన్ని, అలాగే శివ సాన్నిధ్యాన్ని మనకి ఇవ్వడానికి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.